సన్నగా తరిగిన ఉల్లిపాయ, నూనె, కొర్రలు, వెల్లుల్లి పాలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పుదీనా. ఓకే, మిల్లెట్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. సో సూప్ అంటే జనరల్గా అందరికీ తెలిసిందే ఎట్లా తయారు చేసుకుంటాం అనేది. కాకపోతే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చాలా కనిపిస్తున్నాయి. మరి మేకింగ్ ప్రాసెస్లో ఏమైనా తేడా ఉందా తెలుసుకుందాం. మ్యామ్, మేకింగ్ ప్రాసెస్ ఎలా? డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ మేకింగ్ ప్రాసెస్, కానీ చాలా తేలికగా తయారు చేసుకునేది. ఓకే, వంట ఎప్పుడు కూడా చాలా ఎక్కువ పదార్థాలు చాలా కష్టపడి క్లిష్టంగా ఉండేది చెప్పామనుకో, అది చేసుకునే ఆసక్తి తక్కువ. ఎందుకంటే అంత సమయం అందరూ వెచ్చించాలంటే కష్టం. కాబట్టి మన రెసిపీస్ అన్నీ కూడా పెద్ద కష్టపడకుండా ఒకసారి చూస్తే వెంటనే గుర్తుంచుకుని టక్కగా చేసుకోవడానికి వీలుండేవే చూస్తున్నాము. సో ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ తీసుకుందాము. కుక్కర్ వెలిగించేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ. ఇది కూడా చాలా హోల్సమ్ ఫుడ్. హోల్సమ్ ఫుడ్ అంటే ఒక పూర్తి భోజనానికి బదులుగా ఇది తీసుకోవచ్చు మనం. సాధ్యమైనంత వరకు రాత్రి భోజనం బదులుగా ఇది మనం తీసుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి పదార్థాలు ఇందులో ఉన్నాయి. అంటే పోషక విలువలు అయితేనేంటి, పీచు పదార్థం అయితేనేంటి, కడుపు నిండా నిండేటటువంటి స్వభావం అయితేనేంటి, ఆకలి మళ్ళీ కలిగించకుండా రాత్రిలో నిద్రలో లేచి మళ్ళీ ఆకలి అనే పరిస్థితి లేకుండా పూర్తి ఫుడ్ అనమాట. హోల్సమ్ ఫుడ్. కానీ సూప్ అంటే జనరల్లీ మనం పౌడర్స్ తీసుకుంటాం కదా. సో పిండి లాంటిది ఏమీ లేదు ఇక్కడ. ఏం చేస్తున్నారు? మెయిన్ ప్రాబ్లం అదే. మనకి సూపు అనగానే బజార్లో ముందుగానే ప్రీమేడ్ పౌడర్లు తెచ్చి వేడి నీళ్ళల్లో కలుపుకోవడం మాత్రమే అలవాటైపోతుంది. అవి నేను ఆరోగ్యానికి హాని చేస్తాయి అని మాత్రం చెప్పను, కానీ వాటికంటే ఆరోగ్యకరం అప్పటికప్పుడు తయారు చేసుకునేటటువంటి ఫ్రెష్గా చేసుకునే సూప్స్, తాజాగా చేసుకునే సూప్స్. దాంట్లో ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ మనం వాడము. పైగా ఎప్పుడైనా ఫుడ్ ప్రాసెస్ చేసినప్పుడు దాంట్లో చాలా వరకు పోషక విలువలతో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి అవసరం లేదు మనకి. సో ముందుగా మనము కుక్కర్ హీట్ అయింది కాబట్టి దాంట్లో ఒక 2 స్పూన్లు నూనె తీసుకుందాం. కొద్దిగా 1.5 స్పూన్ సరిపోతుంది. దీనిలో ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు మొత్తం వేసుకున్నాం. వేసేస్తాం. లైట్గా సాటే చేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయ కూడా మంచి ఫ్లేవర్, మంచి వాసన, మంచి రుచితో పాటుగా మనకి ఎంతో మెడిసినల్ వాల్యూ కలిగినటువంటి ఇంగ్రీడియంట్. సో సాధ్యమైనన్ని ఆహార పదార్థాల్లో 1-2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకునే అలవాటు మనం చేసుకోవాలి కంపల్సరీగా. 1 స్పూన్ సరిపోతుంది. లైట్గా సాటే చేసేసుకో. ఉల్లిపాయ రంగు మారి లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోయేంత వరకు వేయించుకోకూడదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా మనకు అక్కర్లేదు. ఇందులో నుంచి ఒక 2 స్పూన్లు క్యారెట్ ముక్కలు. మనకు కావాలనుకుంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. కొద్దిగా జీరియాట్రిక్ న్యూట్రిషన్ అంటే 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసం తయారు చేసేటప్పుడు ఇలా ముక్కలుగా కాకుండా తురుముగా కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఒక 2 స్పూన్లు బీన్స్. కంపల్సరీగా మనం ఒక రోజులో తీసుకునేటటువంటి ఆహారంలో ఒక్క వెరైటీ అన్న బీన్స్ మనం తీసుకోవడం మనకి చాలా ముఖ్యము. ఎంతో మనకి పనిచేస్తుంది ఇది. సో దీంతో పాటు మనం మిల్లెట్ వేసుకుంటున్నాము అంటే ఆ పోషక విలువలను ఇంకా మనము పెంచుతున్నాం అన్నమాట. ఇంకా అవి కొద్దిగా వేగనివ్వు. లైట్గా సాల్ట్ వేసుకుందాం. కొర్రలు బాగా కడిగేసి నానబెట్టి నీళ్ళు వార్చేసి ఉంచుకుంటే మంచిది. అలా ఉంచుకున్న దాన్ని మనం ఇప్పుడు ఇందులో వేసుకుని సరిపడా నీళ్లు వేసుకుని ఉడకబెట్టేసుకుంటాం అన్నమాట. కొర్రల్ని బాగా కడిగేసుకున్నాము, నీళ్ళు కూడా వార్చేసాము. ఇవన్నీ మనం సూప్ బౌల్లోకి వేసేసుకుందాం. ఎంత వాటర్ వేసుకోవాలి? ఇప్పుడు వాటర్ జనరల్గా మనం మిల్లెట్స్ ఉడకబెట్టడానికి 1 3 వంతులు నీళ్ళు పోసుకుంటాం కదా, 1:3 రేషియోలో పోసుకుంటాం. ఇక్కడైతే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం. బికాస్ ఇట్ ఈస్
అది సూప్ తయారు చేస్తున్నాం కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే నీళ్ళు పోసుకోవాలి. మంట కూడా ఎక్కువ చేసేసుకో. సాల్ట్ అది సరిపోతుందా లేదా మనం ఫైనల్ గా చూసుకోవచ్చు. దాన్ని సాల్ట్ అనేది మళ్ళీ ఫైనల్ గా చూసుకోవచ్చు. మూత పెట్టేసి ఎన్ని విజిల్స్ వరకు రావాల్సి ఉంటుంది? 4 to 5 విజిల్స్. ఓకే. సో సూప్ కాబట్టి ఇంకొంతసేపు ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది కాబట్టి 4 to 5 విజిల్స్. నార్మల్గా మనం కొర్రలు వండుకున్నట్లయితే ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే. సో ఇది రెడీ అవ్వడానికి ఇంకొక 10 minutes అన్న టైం పడుతుంది. సో మ్యామ్ 10 minutes అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసాం. సో ఓపెన్ చేసి చూద్దామా? ఆన్ చేసుకోమంటారా స్టవ్? అవసరం లేదు. ఒకసారి ఆన్ చేసి సిమ్లో ఉంచు. ఇప్పుడు కొంచెం వాటర్. సో జావలాగా రావాలి. ఇంకా కొద్దిగా నీళ్ళు పడుతుంది. దీనిలో ఇప్పుడు మనం సరిపడా ఉప్పు అలాగే మిరియాల పొడి వేసుకుంటాం. ఇక్కడి నుంచి ముందుకు రకరకాలుగా వెళ్ళచ్చు. ఒకటి ఈ స్టెప్ అయిన తర్వాత సూప్ని పూర్తిగా చల్లార్చేసి మిక్సీలో దాన్ని మెత్తగా ఆడించేసి ఏమీ కనిపించకుండా డిఫరెంట్ సూప్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. లేదా పప్పుగుత్తి లాంటివి తీసుకుని మెత్తగా దాన్ని నలిపి సూప్ అని కూడా చేసుకోవచ్చు. లేదా నా ప్రిఫరెన్స్ దాన్ని అలాగే కూడా తీసుకోవచ్చు. ఓకే. సో మన చాయిస్ బట్టి 3 రకాలుగా చేసుకోవచ్చు. దీన్ని కొద్దిగా మనం రిక్వైర్డ్ అమౌంట్ సాల్ట్ వేసుకుందాం. అలాగే మిరియాల పొడి. ఒక బాయిల్ రానిద్దాము. ఒక బాయిల్ వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు. ఒక బాయిల్ వచ్చాక పాలు కలుపుకుంటాం. ఇంకా పాలు ఉన్నాయా? ఇది ఆల్రెడీ కాసి చల్లార్చినటువంటి పాలు కలుపుతంతో ఒక స్మూత్ టెక్స్చర్ అనేది సూప్ కి వస్తుంది. ఒక చాలా కమ్మటి రుచి కూడా వస్తుంది. సో ఇట్స్ డిఫరెంట్ టేస్ట్. సో పాలు పగిలిపోవడం లాంటిది ఏమి ఉండదా? ఎందుకంటే కారం ఉప్పు అన్ని ఉంటాయి కదా. ఏమి ఉండదు, ఆల్రెడీ కాసి చల్లార్చిన పాలు. సో ఒక పొంగ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఆఫ్ చేసి పాలు కలుపుతారా? ఓకే. ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక కప్ తీసుకుంటే సరిపోతుందా? చాలు. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. సూప్ స్మెల్, టెక్స్చర్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. దీన్ని మిక్సీలో బ్లెండ్ చేసుకుంటే ఇలా ముక్కలు అలాంటివి ఏవి కనిపించవన్నమాట. అది ఇంకో కొత్త రకమైన టెక్స్చర్లో ఉంటుంది. స్మూత్గా థిక్ సూప్ లాగా ఉంటుంది. ఇది కేవలం నా టేస్ట్కి అనుగుణంగా ఈ విధంగా చేయడం జరిగింది. చూసేవాళ్ళు మాత్రం మీ టేస్ట్కి అనుగుణంగా కావాలనుకుంటే దాన్ని మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మన మిల్లెట్ సూప్ రెడీగా ఉంది. మరి మిల్లెట్ సూప్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. మిల్లెట్ సూప్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, కొర్రలు, వెల్లుల్లి, మరిగించిన పాలు, ఉప్పు, మిరియాల పొడి.
మిల్లెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, 1 స్పూన్ ఉల్లిపాయ ముక్కలు వేసి, క్యారెట్ ముక్కలు, 2 స్పూన్స్ బీన్స్, కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు కొర్రలను కడిగి కుక్కర్లో వేసుకోవాలి. దీనికి 1:4 రేషియోలో నీళ్లు పోసుకుని ఎక్కువ మంటపై ఉడికించాలి. 4-5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మరికొంత నీళ్లు పోసుకొని జావలా చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు, మిరియాల పొడిని వేసుకుని కలుపుకోవాలి. 1 పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో కాచి చల్లారిన పాలుని వేసి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మిల్లెట్ సూప్ రెడీ.